వ్యక్తి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ చక్కటి సమయం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించినటువంటి అభిషక్తులు తండ్రి సమానులు పీటర్ పాలయ్య గారికి, మిస్సెస్ పీటర్ పాలయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మా ప్రియులు తోటి దైవజనులు నవీన్ పాలయ్య గారికి, పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రికాల సమయంలో మనము నేర్చుకున్నటువంటి వాక్య భాగం ఏమిటి ఉంది? ధూపవేదిక. ధూపవేదిక యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి ప్రభు మరొక వర్తమానాన్ని నా మనసులో ఉంచాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మంచి మాటను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథం ఉన్నవారందరూ కూడా కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనాన్ని, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. దేవాతి దేవుడు మన మధ్య సంచరించి తన బలమైన వాక్కు మనకు అందించినట్లుగా 2 చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందామండి. మంచిది ప్రియులారా, ఈ 34వ కీర్తనలో దావీదు అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు కలిగిన ప్రతి భయము నుండి కూడా ఆయన నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు ప్రతి మనిషి కూడా ఏదో ఒక భయంతో నిండి ఉన్నాడు. అది ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, కుటుంబపరమైన ఏదేమైనప్పటికీ కూడా ప్రతి జీవితంలో కూడా ఏముందంటే ఒక భయం ఉందండి. ఈ భయాన్ని మరొక మనిషి తీయలేడు, ఈ భయాన్ని మరొక మనిషి తప్పించలేడు. అందుకే దావీదు అంటాడు, తనకి కలిగిన కష్టాన్ని బట్టి నాకు ఏదైనా భయం కలిగితే, నాకు ఏదైనా ఆపద వస్తే, నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నేను ఎవరితో చెప్పుకుంటానో తెలుసా? నేను మనుషులతో కాదు, ఎవరితో చెప్పుకుంటానో తెలుసా? నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను. నేను అలా విచారణ చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా మనవి ఆలకించి ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు కలిగిన ప్రతి భయము నుండి నన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ సన్నిధిలో మనం నిలబడి దేవుని దగ్గర విచారణ చేయగా నేను విశ్వసిస్తున్నాను, మనకు కలిగిన ప్రతి భయము నుండి ఆయన విడుదల కలిగించును గాక. విశ్వసిస్తే దేవుని మహిమపరుద్దామండి. ప్రియులారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, నా దగ్గర విచారణ చేయాలి. కానీ మనుషులుగా మనం ఏం చేస్తాం తెలుసా? మనకి ఏదైనా ఒక ఆపద వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక కష్టం వస్తే, ఏదైనా ఒక యాతన కలిగితే మనం చేసేది ఏంటంటే, ఈ సమస్య ఎక్కడ పోతుంది, ఈ ఇబ్బంది ఎవరి వల్ల పోతుంది, ఈ నష్టం ఎక్కడ పోతుంది అనుకొని దానికి సరైనటువంటి ఒక కుటుంబాన్నో, ఒక మనిషినో, ఒక అధికారినో మనం సెలెక్ట్ చేసుకొని మనం వెంటనే ఆపద కలిగిన వెంటనే అక్కడికి వెళ్తాం. ఉదాహరణకు ఏదైనా ఒక ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది వచ్చింది అనుకోండి, వెంటనే మనం చేసే పని ఏంటో తెలుసా? మన ఊర్లో కానీ మన వీధిలో కానీ ఎవరు డబ్బులు అప్పిస్తారో ముందు అక్కడ పోతాం. లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమస్య ఎక్కడ తిరుగుతుంది అని చెప్పి అక్కడ పోతాం. వీరి వల్ల కానప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ప్రయత్నాలు చేసి అప్పుడు ఎక్కడికి వస్తామంటే దేవుని దగ్గరికి వస్తాం. అన్ని దిక్కులు తిరిగి ఏ పని అవ్వక దేవుని దిక్కుకి వస్తాం. అందుకే బైబిల్ గ్రంథంలో జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు. మీరు తీయగలిగితే ఒక మంచి మాట ఉంటుంది అక్కడ. జెఫన్యా 1:6లో, యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. దేవునికి స్తోత్రం. ప్రభువే ప్రత్యక్షంగా మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసండి? ఇదిగో, నన్ను అనుసరింపక, నా దగ్గర విచారణ చేయకుండా, నాతో మాట్లాడకుండా, నన్ను అడగకుండా ఎవరైతే సొంత నిర్ణయాలు, సొంత ప్రయత్నాలు చేస్తారో వారిని నేను ఏం చేస్తానో తెలుసా? నిర్మూలము చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనకు ఏదైనా సమస్య వస్తే మనము దేవుని బిడ్డలం కాబట్టి మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. అంటే ఎలాగంటే, ఒక మనిషి మన ఆపద నుండి గట్టెక్కిస్తాడు, కానీ ఏ వ్యక్తి వల్ల మనకి ఆపద తీరుతాదో అనే విషయాన్ని మనం ఎవరి దగ్గర అడగాలంటే ప్రభు దగ్గర అడగాలి. కానీ మనం ఏం చేస్తామో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. రాత్రి చెప్పుకున్న విషయంలోనే ఒక మాట మీకు ఈరోజు నేను మీకు గుర్తు చేస్తాను. అబ్రహాముకి శారముకు బిడ్డలు లేకపోవడం వల్ల అబ్రహాము శారమ్మ మాట ఆలకించి హాగర్ను వివాహం చేసుకుంటాడు.
వివాహము చేసుకున్న తర్వాత వెంటనే హాగరుకు చక్కటి కుమారుడు పుడతాడు, ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఎప్పుడైతే పెద్దవాడు అవుతున్నాడో, తండ్రి అని పిలవాలంటే అబ్రహాం దగ్గరికి వెళ్తున్నాడు, తల్లి అని పిలవాలంటే హాగరు దగ్గరికి వెళ్తున్నాడు. ఏ బిడ్డ పుడితే నన్ను తల్లి అని పిలుస్తాడో ఆ పిలుపు ద్వారా నాకున్నటువంటి ఈ గొడ్రాలతనం పోయి అమ్మ అని పిలిపించుకుందని ఆశపడినటువంటి శారమ్మ ఆశ నిరాశగానే మిగిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఇక ఆ బాధ భరించలేకపోతుంది. తండ్రి అన్నప్పుడేమో అబ్రహాముని పిలుస్తున్నాడు, తల్లి అన్నప్పుడేమో ఆగర్ని పిలుస్తున్నాడు. నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే వాడు ఎదిగి పెద్దవాడు అయిన తర్వాత నన్ను అమ్మని పిలుస్తాడు అనుకున్నాను. వాడు నన్ను అమ్మని పిలవడం నా దగ్గర రావటని చెప్పి తనకి కాస్తంత నిరాశ చెంది ఏమంటుందంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఏదో నీకు వివాహం చేస్తే ఒక బిడ్డను కంటే ఆ బిడ్డ నన్ను అమ్మాని పిలిస్తే నాకున్న గుడ్రాలతనము నా అవమానం పోతుందని ఆశించాను, కానీ ఆ అవమానం కన్నా ఈ దుఃఖం ఇంకా ఎక్కువైపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే అర్జెంటుగా ఈమెను ఇంటిలో నుంచి పంపించే అంటాడు. అబ్రహాంకి ఏం చేయాలో తెలియట్లేదండి. వివాహం చేసుకోమన్నది ఆవిడే, చక్కటి బిడ్డలను కనమన్నది ఆవిడే. ఈరోజు బిడ్డల కంటే దేవుడి బిడ్డలు ఇస్తే ఇంటిలోంచి పొమ్మంటుంది ఆవిడే. ఇటు హాగర్ని పొమ్మనలేక, శారమ్మని కాదనలేక, ఏమి చేయాలో తెలియక దిక్కుతోచక కన్నీటి పర్యంతమై మోకాళ్ళుని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, ఇదిగో తెలుసో తెలియకో పొరపాటు చేశాను. ఈరోజు నా బ్రతుకు చాలా భయంకరంగా ఉంది. హాగరుని, ఇస్మాయిల్ని అనాథగా విడిచిపెట్టలేకపోతున్నాను. అలాగని చెప్పి శారమ్మ మాట కాదనలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే, ప్రభు అంటాడు కదా, నేను నీతో సూటిగా మాట్లాడాను అబ్రహాం. ఏమనో తెలుసా? ఆకాశ నక్షత్రాలను చూపించి లెక్క పెట్టమన్నప్పుడు ప్రభు నేను లెక్క పెట్టలేను అన్నావు. నీ సంతానాన్ని అంతగా విస్తరింపజేస్తానన్నాను. ఇసుక రేణువులు నీ చేతిలో పోసి లెక్క పెట్టమంటే అయ్యా నేను లెక్క పెట్టలేను ప్రభు అన్నావు. నీ సంతానాన్ని అంతగా అభివృద్ధి పరుస్తానన్నాను. మాట ఇచ్చినవాడు నెరవేర్చక మానడు. కానీ నువ్వేం చేసావంటే నా మాటను పెడచెవిని పెట్టి శారమ్మను మాట ఆలకించి ఆమె ప్రకారం నువ్వు చేసావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఆమె చెప్పినట్లే చెయ్యి అన్నాడు. నేనేమంటానంటే మన ప్రయత్నాలు అన్నీ చేసి మన ప్రయత్నాలు సఫలం కాకపోయినప్పుడు, మన సొంత ఆలోచనలు సఫలం కానప్పుడు, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తామంటే మన ప్రయత్నాలు దేవుని దగ్గర అడుగుతూ ఉంటాం. ఎందుచేత ఈ మాట నేను చెబుతున్నానంటే ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. మానవుడు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏదైనా ఉందంటే, ఏదైనా అవసరమైనప్పుడు, ఆపద కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే మొదట తన ప్రయత్నాలు అన్నీ చేసి అప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. అంటే మొదట ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నాడంటే, ఎవరి వల్ల అయితే అవసరం తీరుతుంది అనుకుంటున్నాడో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నాడు. దేవునికి మొదటి ప్రియారిటీ ఇవ్వలేకపోతున్నాడు. దేవుని యొక్క ఈగోని వాడు టచ్ చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అక్కడ ఏమంటాడంటే, నా దగ్గర ఎవరైతే విచారణ చేయరో, మొదట నాతో ఎవరు మాట్లాడరో, నన్ను ఎవరు అడగరో వారిని నిర్మూలము చేస్తాను అంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయనతో మాట్లాడకపోతే మొదట ఆయన కూడా నీ ప్రాబ్లం కోసం మాట్లాడు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మరొక మాట చూద్దాం ప్రియులారా. ఒకవేళ నేను చెప్పిన మాట ప్రకారం జెఫన్యా 1:6 ప్రకారము మనము దేవుని దగ్గర విచారణ చేయకపోతే నిర్మూలం చేస్తానన్నాడు. కానీ ఈరోజు నా యొక్క వాక్యం ఏమిటంటే, దేవుని దగ్గర విచారణ చేస్తే ఏం చేస్తాడో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను. దేవునికి స్తోత్రం. ఆయన ఏమంటున్నాడంటే, నా దగ్గర విచారణ చేయకపోతే నిర్మూలన చేస్తాను, కానీ నీవు నా దగ్గర విచారణ చేస్తే, నన్ను అడిగితే, నాతో నువ్వు డిస్కస్ చేస్తే, నువ్వు నన్ను సంప్రదిస్తే నేను నీకేం చేస్తానో తెలుసా? నీకు మార్గము నేను చూపిస్తాను. నువ్వు ఎలాగెళ్ళాలో, ఎక్కడికి వెళ్తావు, నువ్వు సక్సెస్ అవుతావు అనేటువంటి విషయాన్ని నేను నీకు చెబుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలో తెలుసా? మనకి ఏదైనా అవసరం వచ్చినా, ఆపద వచ్చినా మొదట ఎవరిని మనం సంప్రదించాలంటే మొదట దేవుణ్ణి సంప్రదించాలి. కానీ అదేంటో కానీ మనకి మొదట మనుషుల్ని సంప్రదించి మానవ ప్రయత్నం చేసి ఆ మానవ ప్రయత్నంలో మనం సక్సెస్ కాకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఈ రాత్రి ప్రభువు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాటను విందాం ప్రియులరా. ఆయన అంటాడు కదా, నేను యెహోవా దగ్గర విచారణ చేస్తే
ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు కలిగిన భయాలన్నీ కూడా తప్పిస్తాడు అంటున్నాడు. ఈ 32:8 వచనం ప్రకారం చూస్తే అక్కడ ఏమంటాడంటే, నేను నీ దగ్గర విచారణ చేస్తే, ఆయన ఏమన్నాడంటే ఒకసారి చదవండి ఆ మాట. నీకు ఉపదేశం చేస్తాను, నీతో మాట్లాడతాను, నేను మంచేదో చెడేదో నీకు చెప్తాను. ఒక మాట నా వైపు చూడండి అందరూ. మనుషుల్ని మనం ఏదైనా సలహా అడిగామనుకోండి, మంచి సలహా ఇవ్వగలరా? మనం సక్సెస్ అయ్యేటువంటి సలహా చెప్పగలరండి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మా వీధిలో జరిగిన విషయం. ఒకరోజు ఒక పేద కుటుంబం ఉంది. ఆ పేద కుటుంబంలో ఒక స్త్రీ, ఆమె కొత్తగా కాపురకు వచ్చిన అమ్మాయి, తన యజమానుడి తన భర్త అయినటువంటి ఆయన ఏదో కూలి పని చేసుకుని ఆ వచ్చిన డబ్బులు తెచ్చి భార్య చేతిలో పెట్టేవాడట. ఆమె చాలా పొదుపుగా సంసారం చేసుకుంటూ ఆ రూపాయి పోగేసి ఏం చేసిందంటే, తన ఇంట్లో కావాల్సిన ఒక మంచి టీవీ కొనుక్కోవాలని ఆశ, మొత్తానికి డబ్బులు దాసింది, ఓ పెద్ద ప్లాస్మా టీవీ కొనుక్కుంది. ఈ ప్లాస్మా టీవీ కొనుక్కుంటే ఏదైనా కొనుక్కున్నది ఎదటి వరకు చూపిస్తే సంతోషం కదా. ఆ వీధిలో ఉన్నటువంటి ఒక పెద్దవాడిని పిలిచి, వదినా ఒకసారి ఇంటికి రా అందంట. ఆవిడ అందంట, ఏం పిల్ల అని అడిగిందంట. నువ్వు రా వదినా ఇంటికి అందంట. అదే వస్తున్నాలే చెప్పు అని అడిగిందంట. రా వదినా సీక్రెట్ అందంట. ఈ పిల్లకి అన్ని సీక్రెట్లే బాబా అని చెప్పి సరదాగా వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ ఇంట్లో టీవీ చూసిందంట. ప్లాస్మా టీవీ అంటే ఎంత ఉంటుంది, మ్యాక్సిమం చాలా పెద్ద ఉంటుంది కదా, ఇప్పుడు లేటెస్ట్ టీవీ. ఎక్కడది పిల్ల, మీ అమ్మగారు ఎట్టారా అని అడిగిందంట. లేదు, నేనే అలాగా చిన్న పొద్దు తీసుకొని వాయిదా పద్ధతి మీద టీవీ కొనుక్కున్నాను వదిన అంటే, చాలా మంచిది పిల్ల, చాలా తెలివైన పిల్లవు నువ్వు, అలాగే ఒక్కొక్కటే పొదుపుగా చేసుకుని ఇంట్లో కావాల్సిన అన్ని కొనుక్కో అమ్మా అని చెప్పి అందంట. అన్న తర్వాత ఆ బిడ్డ కూడా సంతోషించింది. ఈవిడ కూడా చక్కగా బ్లెస్ చేసింది, మంచిగా మాట్లాడింది. ఈలోగా అతను వెళ్ళిపోతుంటే ఇంకొక ఆమె ఈవిడ పలకరించిందంట. వదినా నువ్వు ఎక్కడికి వెళ్ళో అని అడిగిందంట. ఇంకెక్కడికే, అదిగో శాంతమ్మ ఉంది కదా, మన పెళ్ళైన పిల్ల, ఆ పిల్ల బతికెంత, ఆవిడ ఎంత పెద్ద ప్లాస్మా టీవీ కొందంట. ఒక 2 వాయిదాలు కట్టకపోతే పట్టుకుపోతాడు. ఈమె దృష్టిలో వారు బాగుపడాలన్నా పాడైపోవాలనండి. ఒక మానవుడి దగ్గర డిస్కస్ చేస్తే, విచారణ చేస్తే, నువ్వు సక్సెస్ అయ్యేటువంటి సలహా ఏ మానవుడు కూడా ఇవ్వడండి. ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ జరిగిపోయే సలహా ఇస్తాడు. దావీదు కుమారుడైనటువంటి అమ్నోను తన కజిన్ అయినటువంటి తామారు మీద మనసు పడతాడు. ఆమె సౌందర్యాన్ని చూసి ఇష్టపడి ఆమెను ఎలాగైనా సరే దక్కించుకోవాలని ఆశపడతాడు. ఆమె దక్కదు, నీరసించిపోతాడు. ఈ సమయంలో ఎలాగ తనను దక్కించుకోవాలని చెప్పి తన స్నేహితుడు యెహోనాదాబు దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ నేను నా కజిన్ మీద ఆశపడ్డాను రా, ఎలాగ తను నా సొంతం చేసుకోవాలని అడుగుతాడు. అడిగితే వాడు అంటాడు కదా, ఒరే బుద్ధి ఉందా లేదా, అమ్నోను ఎవర్రా, తామారు ఎవర్రా, నీ చెల్లి, ఆమె మీద నీకు చెడ్డ మనసు ఉండకూడదు అని చెప్పాలా వద్దా చెప్పండి. వాడు ఏమన్నాడు తెలుసా, ఒరేయ్ నిజమేరా, నిజంగా తామరు చాలా అందగత్తెరా, నిజమే, నువ్వు ఆశించడంలో తప్పేం లేదు అందాన్ని బట్టి. ఒక పని చేయి, నువ్వు కాయిలా పడు, నీరసంగా ఉండు, మీ డాడీ వచ్చి అడుగుతాడు, అదేరా బాబు అలాగ ఉన్నావని అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా, నాకు చెల్లి చేతుల మీదుగా, వాడు నోటి మాట చూసారండి, చెల్లి చేతుల మీదుగా అప్పం తినాలని ఉంది, నాకు నీరసం వచ్చిందని చెబితే, అప్పుడు నీ చెల్లి అప్పాలు వండుకొని వస్తే అప్పుడు ఆమెను నీవు సొంతం చేసుకోవచ్చని ఒక సలహా ఇచ్చాడని. ఎందుకు ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, మనము దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర మన కష్టం చెప్పకుండా, నువ్వు మనుషులతో చెప్పుకొని మనుషులతో విచారిస్తే, నువ్వు మనుషుల యొక్క సలహాలు తీసుకుంటే నిన్ను రాంగ్ రూట్ పట్టిస్తాడు తప్ప ఎవడో కూడా సరైనటువంటి మార్గము నీకు చెప్పడండి. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేస్తాను, నాకు ఆపద వస్తే, నాకు ఇబ్బంది వస్తే నేను మనుషుల మీద ఆధారపడను. నేనేం చేస్తానంటే డైరెక్ట్గా నా రూమ్లోకి పోయి మోకరించి నా ప్రభు దగ్గరనే మాట్లాడుకుంటాను. దేవునికి స్తోత్రం. ఆయనతో మాట్లాడితే ఏమంటాడో తెలుసా, ఉపదేశము చేస్తాడట, ఉపదేశం చేస్తాడట. దావీదు గారి యొక్క తండ్రి ఎవరో చెప్పండి. ఏమా చెప్పాలి, గట్టి చెప్పాలి. యెషయా. వెరీ గుడ్. దావీదు గారి తల్లి పేరు అన్న చెప్పాడు, ఏం పేరండి? నుజావేతు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఎక్కడ ఉంది ఆవిడ పేరు? ఏ గ్రంథంలో ఉంది? హల్లెలూయా. బైబిల్లో లేదు కదా. బైబిల్లో లేదు, మరి మనం ఎలా చెప్తాం, ఎలా యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. కానీ ఈరోజు ఒక మాట మీకు మీ ముందు ఉంచాలనుకుంటున్నా, చాలా జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త తీయగలిగితే
చివరి అధ్యాయము చివరి వచనం చదవండి. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకమైనవి కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు నా మాట ఆలకించండి. అకార్డింగ్ టు దిస్ వేసెస్ 66 పుస్తకాలను ఇంకా ఉన్నాయో లేదో చెప్పండి. ఉన్నాయి కదండి. ఇక్కడ ఖచ్చితంగా ఏమని రాశాడు? ఖచ్చితంగా యేసు చేసిన కార్యములు అనేకమైనవి ఉన్నవి, వాటన్నిటినీ లెక్కించి తెచ్చి పుస్తకాలుగా ముద్రించి ఇక్కడ పెట్టాలంటే ఈ భూలోకం సరిపోదు. ఒక మనుషుడికి, మానవుడి జీవితానికి ఎంత కావాలో అన్ని పుస్తకాలు మాత్రమే బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. కానీ ఇంకా ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇది బిఫోర్ స్క్రీను, మిగతా అంతా బిహైండ్ స్క్రీన్ ఇంకా చాలా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ బిహైండ్ స్క్రీన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈరోజు మీకు చెప్పిన నా ప్రసంగాన్ని క్లుప్తంగా ముగిస్తాను. ఈ యొక్క యెషయా అనేటువంటి ఆ దావీదు తండ్రి మోయాబీరాలైనటువంటి నొజావేతుని వివాహం చేసుకుంటాడు. ఇది బైబిల్లో లేదు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. బైబిల్ పండితులు తొల్మాడ్ అనేటువంటి ఒక మత గ్రంథం, యోధా మత గ్రంథంలో ఇప్పుడు చెప్పినటువంటి యేసు చేసిన కార్యములు చాలా ఉన్నాయి. అవి ఎక్కడున్నాయంటే ఆ యూదా మత గ్రంథాల్లో ఉన్నాయి. దాన్ని బైబిల్ పండితులు కొన్ని తీసి మనకి అందించడం జరిగింది. ఈ మోయాబీరాలైనటువంటి నొజావేతు అనేటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇతను సన్హెడ్రన్ అనేటువంటి ఒక మహాసభలో ఒక ఉన్నతమైనటువంటి ఒక సీట్లో కూర్చున్నాడు. ఈ యెషయా అనే ఆయన చాలా న్యాయవంతుడు, మర్యాదస్తుడు, ఎటువంటి కాంట్రవర్సీ లేనటువంటి ఒక మంచి వ్యక్తి, పక్షపాతి లేనివాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ సీట్లో ఆయనే కూర్చుంటున్నాడు. ఎప్పుడు ఓటింగ్ పెట్టినా సరే ఆయనకే ఓటింగ్ పడుతుంది. ఎలాగైనా సరే యెషయాని ఆ పదవి నుంచి కిందకి దించాలని కొంతమంది వ్యతిరేకులు ఆలోచన చేస్తున్నారు. ఈ సమయంలో అతని తరపున ఏది చూసినా సరే ఎక్కడ కూడా మిస్టేక్ కనబడతలేదు. కానీ కొంతమందికి ఆ ప్లేస్ దొరకట్లేదు. ఎలాగైనా సరే అతను దించాలని అతని చరిత్ర అంతా చూసి అతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏ మచ్చ లేదు. కానీ ఒక్క పాయింట్ దొరికేసిందండి. ఏమిటో పాయింట్ తెలుసా? యూదులు మోయాబీలతో పొత్తు పొందకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ నొజావేతు అనే ఆవిడెవరో తెలుసా? మోయాబీరాలు. ఈయన నిష్ఠాగరిష్ఠులైనటువంటి యోధా గోత్రంలో పుట్టినటువంటి వారు ఈ యెషయా గారు. ఈ ఒక్క పాయింట్ దొరికిందండి. ఈ పాయింట్ పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే సన్హెడ్ అనేటువంటి సభలో ఇదిగో నామినేషన్ వేసే ముందు, అయ్యా మనలో మన రాజ్యాంగం ప్రకారం మనకున్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారము మోయాబీలుని వివాహం చేసుకున్న వారు ఈ యొక్క పదవికి అనర్హులు కాబట్టి యెషయా గారు మీరు ఇందులో పోటీ చేయడానికి అనర్హులు అన్నాడు. అంతే. ఒక్కసారిగా ఆయనక మనసు తాపం చెంది నిజమే కదా అని చెప్పి, ఎస్ ఐ అగ్రీ విత్ యువర్ వర్డ్స్, మీ మాటలను అంగీకరిస్తున్నాను, వాస్తవమే అని చెప్పి చాలా నీరసమైనటువంటి ఒక బాధ దుఃఖప్రాంతంతో ఉన్నటువంటి వాయిస్తో మాట్లాడి కిందకి దిగిపోయి ఇంటికి వచ్చాడండి. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి భార్య ఎదురొచ్చింది. ఎప్పుడు చాలా ఎగ్జైటింగ్, చాలా సంతోషంగా మంచి ఉత్సాహంతో వచ్చేటువంటి ఆయన చాలా ఇబ్బందికరంగా వచ్చినప్పటికీ ఆమెకు అర్థమైంది. భార్యకు ఆమె మంచినీళ్ళు అందిస్తూ అడుగుతుంది, ఏమైందండి అని అడుగుతుంది. ఏమీ లేదు అన్నాడంట. లేదు, సంథింగ్ ఇస్ వెంట్ రాంగ్, ఏదో జరిగింది, మీరు నాతో చెప్పట్లేదు అందంట. ఏం చెప్పను అంటే, ఏదైనా పర్వాలేదు, నేను ఇబ్బంది పడిన చెప్పండి అందంట. అప్పుడు ఆయన అంటాడు కదా, ఈ సన్హెడ్ అనేటువంటి సభలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నేను ఎదుగుతున్న ఈ సమయంలో నన్ను ఒక పాయింట్ హృదయాన్ని ఇబ్బంది పెట్టింది. ఏమిటండి అది అంటే, ఏమీ లేదు, మోయాబీరాలని యూదులు చేసుకోకూడదనేటువంటి ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నేను అదే మోయాబీరాలు నేను చేసుకున్నాను కాబట్టి నన్ను అదే పాయింట్తో నన్ను ఆ సభ నుంచి కిందకి దించేశారు. వారు ఒకటే అడిగారు, ఉంటే నీకు అధికారం అన్న ఉండాలి, లేదా భార్య అని ఉండాలి. నీకు భార్య కావాలంటే అధికారాన్ని విడిచిపెట్టు, అధికారం కావాలంటే భార్యను విడిచిపెట్టు అన్నారు. ఇప్పుడు భార్యను విడిచిపెట్టాలా, అధికారాన్ని విడిచిపెట్టాలా చెప్పండి? మీరైతే ఏమంటారమ్మా? పోతకపోయింది దిక్కుమాల అధికారం, నన్ను కానీ వదిలేస్తే పెట్టి నువ్వు కొంపదీసి అని అడుగుతారు మీరైతే కదా. యాక్చువల్గా స్త్రీలు ఎవరైనా అలాగ అడుగుతారు కదా, యాక్చువల్గా ఎవరైనా అడుగుతారు. కానీ ఉన్నతమైనటువంటి స్త్రీ కాబట్టి నొజావేతు ఆమె అంటుందంట, ఏమండి నేను లేకపోయినా పర్వాలేదు, ఎప్పటికీ మీ చరిత్రలో
మీ మీద మచ్చ పడకూడదు అని చెప్పి ఆ నుజావేత్ అనేటువంటి ఆమె యెష్షయి నుంచి వేరుపరచబడింది. దేవునికి స్తోత్రం. తనంతట తానే తన భర్త కొరకు ఏం చేసిందో తెలుసండి, ఒక సాక్రిఫికేషన్ చేసి, అయ్యా నేను వెళ్ళిపోతాను, మీ దగ్గర ఉండను నేను, మీరు ఎప్పటికీ మీ పేరు మీ ఆధిపత్యం తగ్గకూడదు అని చెప్పి వెంటనే ఒక డైవర్స్ ఆయనకి ఇచ్చేసింది. అది తీసుకెళ్ళి ఆయన సన్హెడ్రిన్ సభలో చూపించాడు. ఈయన మరలా ఆ యొక్క ఎలక్షన్లో పాల్గొనడానికి అవకాశం ఇచ్చారు. మరలా ఆయన పూర్తి మెజారిటీతో నెగ్గారు. మళ్ళా అదే సీట్లో కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగినటువంటి చిన్న టర్నింగ్ పాయింట్ చెప్పనా, భారీగా ఉండకూడదు కానీ బానిసగా ఉండొచ్చు కదా. మన మాట అర్థమైందా? భారీగా ఉండకూడదు కానీ పని మనిషిగా ఉండొచ్చు కదా. పని మనిషి కదా అండి మోయాబీలు. హాగరు ఎవరో పని మనిషే కదా. ఇప్పుడు ఆమె భారీగా తన స్థానాన్ని తప్పించుకొని ఏం చేసిందో తెలుసా, ఒక పని మనిషిగా ఇంట్లోకి వచ్చింది. అప్పటికి యెష్షయి గారు మోయాబీరాలు కాకుండా యూదులకు ఉన్నటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమెను వివాహం చేసుకున్నాడో మీ ఒక ఇంటిలో పని మనిషిగా ఉంటుంది. ఈ విషయం అంతా ఎవరికి తెలుసా? ఆ స్త్రీకి తెలుసు. ఏ స్త్రీకి? ఈ వివాహం చేసుకున్నటువంటి స్త్రీకి తెలుసు. తెలిసి ఆమె ఈమెతో మాట్లాడింది, అమ్మాయి, యెష్షయి నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో మాకు తెలుసు, ఆయన కొరకు మీరు ఎంత త్యాగం చేశారో నాకు తెలుసు, ఎప్పటికీ మీ సంబంధం విడదీయరానిది, నేను ఎవరితో చెప్పను, మీరు నిత్యము సంతోషంగా హ్యాపీగా ఉండండి అని చెప్పి ఆమె ప్రోత్సహించిందంట. హల్లెలూయా. నిజంగా నాకు ఈ స్టోరీ చదివినప్పుడు చాలా మనసు కకావికలం అయిపోయింది. చాలా హైలీ ఇంపాసిబుల్ అండి. ఒక భార్య ఏదైనా సాక్రిఫైస్ చేస్తుంది కానీ సౌతి పోరి మాత్రం సాక్రిఫైస్ చేయదు. చేసే వాళ్ళు ఉన్నారా? లేరు. చేయదు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అప్పుడు బహుభార్యత్వం ఉంది, నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, అప్పుడు బహుభార్యత్వం ఉంది. ఆ బహుభార్యత్వం ఉన్న సమయంలో ఆమె యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ భార్యతో తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా అనుకోని రీతిగా అప్పుడు ఈ నుజావేత్ కడుపున ఓ బిడ్డ పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డ పేరే ఎవరికి హీరో బైబిల్ అంతట్లో? దావీదు. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే ఆ దావీదు కడుపును పడ్డాడో, ఈ బిడ్డ పుట్టిన తర్వాత తను ప్రత్యేకించి ఒక దాసిగానే తన బిడ్డను పెంచుకుంటుంది. ఆ దాసిగా తన బిడ్డను పెంచుకున్నప్పుడు ఈ బిడ్డకి తండ్రి ఎవరు అనేటువంటి ఒక డౌట్ వచ్చింది. వచ్చిన తర్వాత తల్లి కూడా చెప్పలేకపోతుంది. ఈ చెప్పలేకపోతున్న సమయంలో దావీదు చాలా ఇబ్బంది పడతాడు. అందుకే తను రాసుకుంటున్న గ్రంథంలో 51వ అధ్యాయంలో కీర్తన తీయకర్లేదు కానీ, నేను పాపములో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపములోనే. దేవునికి స్తోత్రం. ఎందుకు రాశాడండి ఈ మాట? తన తల్లి పాపంలో కన్నదా? అతను పాపంలో పుట్టాడా? ఎందుకంటే తనకు తెలీదు, తన గతం మీద తనకు తెలియట్లేదు, తన బ్రతుకేదో తనకు తెలియట్లేదు. ఈ తెలియకపోవడం వల్ల ఆ గ్రంథాన్ని అతను రాసుకున్నాడు. అలాగని నేను పాపంలో పుట్టాను, ఆ తల్లి చెప్పలేకపోతుంది. ఎప్పుడైతే ఈ బిడ్డ ఎలాగ ఉన్నాడో, ఈ బిడ్డ ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంత ఫ్రీగా తిరగడం ఆ దావీదుకు ఉన్నటువంటి 7 కుమారులకు నచ్చలేదు. వారి ఉద్దేశం ఏంటంటే, ఎలాగైనా సరే ఈ బిడ్డను ఎక్కడ పంపించాలంటే అవుట్ హౌస్లో ఉన్నటువంటి ఆ అడవిలోకి పంపించాలని ఈ బిడ్డల ఆశ. అదే సమయంలో యెష్షయికి ఆశపడి ఏంటో తెలుసా, ఎలాగైనా ఇక్కడ ఉంటే వీడికి ఇబ్బందే, కాబట్టి వీడిని ఎక్కడ పంపించేద్దామంటే అక్కడ పెడదామని చెప్పి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నెగిటివ్ ఆలోచన, ఇతని ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ ఆలోచన. ఇప్పుడు ఈ బిడ్డను ఎలాగైతే మొత్తానికి తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏమీ తెలియదు. ఈ తల్లి ఒకటే మాట చెప్పింది, నాన్న నువ్వు అక్కడ ఉండాలి, అక్కడ పని చేయాలి, నేను ఇంట్లో పని చేస్తాను, నువ్వు అక్కడ పని చేయాలి, పొలంలో అంటే. అలాగే అమ్మ తెలియదు కదండి. నిజమమ్మ చెప్తే, జాగ్రత్త, అక్కడ అడవి జంతువులు ఉంటాయి, క్రూరముగాలు ఉంటాయి, నువ్వు ఒకటే నిత్యము దేవుని ఆరాధించుకో, ప్రభువే నీకు కాపరి అయి ఉంటాడు. హల్లెలూయా. అందుకే దావీదు రాసిన కీర్తనలో ఒక కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామని. ఆ తల్లి చెప్పిన మాట ఏంటో, నువ్వు అక్కడికి వెళ్ళు, దేవుని ఆరాధన చేసుకో, దేవుని స్తుతించుకో, దేవుడే నీకు కాపుదల కాస్తాడు. ఆ మాట, తల్లి మాట మనసులో ఉండిపోయి ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళి ఏది దొరికితే దాంతో డప్పు కొట్టుకోవడం, పాటలు పాడుకోవడం. ఒక చిన్న దాన్ని ఏమంటారంటే ఎదురుగారు ఉంటే చాలు, దానికి కన్నం పెట్టుకొని ఒక వాయిద్యకారం చేసుకుని దేవుని ఆరాధించేసేవాడు.
అక్కడ ఆరాధిస్తుంటే ఇక్కడ తల్లి ఏం చేసిందో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేస్తూ కూర్చుందండి. దేవునికి స్తోత్రం. దేవా, నా బిడ్డ ఒంటరిగా అక్కడ ఉన్నాడు ప్రభువా, ఆ బిడ్డకి నువ్వే కాపుదలు ఇవ్వాలి అని చెప్పి ఆ తల్లి ఆ బిడ్డను విచారణ చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మంచి మార్గాన్ని ఆ బిడ్డ కొరకు తెరిచాడు. హల్లెలూయా. ఎంతవరకు అంటే వివరించి చెప్పను కానీ ఒకానొక దినాన్ని దేవుడికి ఒక వ్యక్తి కావాల్సి వచ్చినప్పుడు యెషయా ఇంటికి పంపించినప్పుడు ఆజానుభావులు ఉన్నారండి, మేధావులు ఉన్నారు. ఆ ప్రవక్త వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొని వస్తుంటుంటే ఏమాత్రం కూడా దేవునికి నచ్చలేదు. ఇంకెవరైనా ఉన్నారా అని అడిగితే ఉన్నాడండి కడపటోడు, పెద్ద ఏం టాలెంట్ పర్సన్ ఏం కాదు, పెద్ద పర్సనాలిటీ ఏముండదు అంటే దేవుడు అంటాడు కదా, అతనే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను అంటాను, నా దగ్గర విచారణ చేస్తే నేను నీకేం చేస్తాను తెలుసా? ఉపదేశము చేస్తాను. ఒక మాట చెప్పనండి, ఈ ప్రపంచంలో పాటలు పాడేవాళ్ళు సింగర్స్ ఎవరైనా ఉంటే వారి స్థాయి ఎంతో తెలుసా? స్వరస్థాయి మీకు తెలిసి ఎప్పుడన్నా ఆ స్థాయి తెలుసా? పాటల స్థాయి అయ్యగారికి తెలుసు బాగా. స్కేల్ అంటారు, లేదంటే 7 అయితే చాలా ఎక్కువ అంతేనండి అయ్యారు, 7. కానీ దావీదు పాట అష్టమ స్థాయిలో పాడేవాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పటికొచ్చి ప్రపంచంలో అష్టమ స్థాయిలో పాడినవాడు ఎవడు లేడండి. బైబిల్ గ్రంథంలో ఉందన్నమాట. ఇంకా నేను చెప్పడానికి నాకు సమయం కూడా లేదు. సో నేనేమంటానంటే, నేను యెహోవా దగ్గర విచారణ చేస్తే ఆయన నాకు మార్గాన్ని తెరిస్తాడు. ఎక్కడో అడవిలో చనిపోవలసినటువంటి ఒక కుర్రాడు ఏం చేశాడో తెలుసా? ఒక దావీదు పురాన్ని కట్టాడు. దేవుని మందిరానికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చబడ్డాడు. ఈరోజు నేను కూడా దేవుని దగ్గర విచారణ చేయగలిగితే ప్రియులరా, ఖచ్చితంగా దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. మరొక మాట చెప్తాను, ఇది బిబిలికల్ బిహైండ్ స్క్రీనే. ఒక చరిత్ర మీకు చెప్పాలని ఈరోజు నేను అనుకున్నాను. ఆ చరిత్రలో లోపాలు దోషాలు ఏమన్నట్టు ప్రభువుకి ఎరుక. చూద్దాం, చూడండి, ఒక మంచి మాట చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46, 47 వచనాలు ధ్యానం చేద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. నేను శతాధిపతి జరిగినది చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాధారణంగా ఈ మాటను ఎప్పుడు ఉపయోగిస్తామండి? ఈ వాక్యాన్ని గుడ్ ఫ్రైడే కానీ లిటరసీ కానీ ఉపయోగిస్తాం కదా. కానీ ఈరోజు ఈ మాట చాలా విలువైన మాట. మరలా చదువుదాం అక్కడ మాట. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణం విడిచెను. దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. యేసు ప్రభు మీద ఎన్నో అబాండాలు మోపాలని చూశారు. యేసు ప్రభు మీద ఏ అబాండా దొరకలేదు. మొత్తానికి యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన తలంపు ఏంటో తెలుసా? అది ఆధ్యాత్మికమైనది, పరలోక సంబంధమైనది. మన తలంపులు ఏంటంటే ఈ లోక సంబంధమైన తలంపులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఒక మాట అన్నాడో ఆ మాటను పట్టున్నాడు. ఏంటంటే ఆ మాట, నేను మందిరాన్ని పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తాను అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ మందిరం అనేటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, దేవుడు నివసించే ఈ శరీరం ఏదైతే ఉందో, దీనిని పడగొట్టి నేను ఎన్ని రోజుల్లో కట్టేస్తానంటే 3 రోజుల్లో కట్టేస్తాను. అంటే నేను శిలువ మరణానికి అప్పగించుకొనిచున్నాను, మరలా 3వ దినాన్ని నేను లేవబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన అంతరార్థం అదండి. ఆ అంతరార్థంతో మాట్లాడుతుంటే ఆ మాటను పట్టుకొని వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో దేవదూషణ చేస్తున్నాడు, మందిరాన్ని పడగొడతానంటున్నాడు, కాబట్టి ఈ ఒక్క కారణం చాలని చెప్పి యేసు ప్రభుని అప్పగించారు. యేసు ప్రభుని అప్పగించిన తరువాత పొంతు పిలాతు అంటాడు కదా, ఇతనిలో నాకు ఏ నేరము కనబడట్లేదు అంటాడు. దేవునికి స్తోత్రం. పొంతు పిలాతు భార్య అసలు బయటికి రాదండి. ఆమె కూడా అంటది కదా, ఇదిగో ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఏమిటండి ఇదంతానా అని చూస్తే, యేసు ప్రభు ఆ ముఖాన్ని చూసేటప్పటికి ఆయనలో ఉన్నటువంటి మానవత్వం ఎదుటి వారికి ఏం చేస్తుందంటే, ఆయన ఆకర్షించే విధంగా ఆయన మనస్సు, ఆయన ఆకర్షించే విధంగా ఆయన ముఖ స్వరూపము, ఆయనను ఆకర్షించే విధంగా ఆయన క్రియలు కనబడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మనం సాధారణంగా మాట్లాడుకునే మాట చెప్పనా, ఒకళ్ళ ముఖం చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఒకళ్ళ ముఖం చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అంటారు చూసారా.
ఇప్పుడు యేసు ప్రభుని ఎవరు చూసినా సరే ఆకర్షితులైపోతున్నారు, వేల మంది వెంబడిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే యేసు ప్రభును చూసినా, అతని కోసం విన్నా, ఏ మాత్రము జాలిపడినటువంటి ఒక కర్ణ కఠోరమైనటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి చేత యేసు ప్రభుకు శిలువ మరణాన్ని చేయించాలి. దేవునికి స్తోత్రం. ఇది మ్యాటర్ అక్కడ. అతనితో అంటున్నారు, లాజినస్, ఈ రోమా ప్రభుత్వం నీకు పూర్తి అధికారం ఇచ్చింది. యేసుని నీవు ఎంత క్రూరంగా హింసించి సిలువ వేస్తావో నీకు అంత అవార్డులు వస్తాయి అని చెప్పి అతనికి పూర్తి అధికారం ఇచ్చారు. ఎప్పుడైతే రోమా ప్రభుత్వం అతనికి అంత మంచి అధికారం ఇచ్చిందో, ఇక యేసు ప్రభుని గొల్గొతా కొండకి ఒక నార్మల్ వేలో తీసుకెళ్లకుండా, ఒక దగ్గర దారిని తీసుకెళ్లకుండా, అసలు యాక్చువల్గా సిలువ వేసేటప్పుడు ఏం చేసేవారో తెలుసా అండి? ఆల్రెడీ సిలువను అక్కడ రెడీ చేసి ఉంచి ఆ వ్యక్తిని తీసుకెళ్లి సిలువకి సిలువ వేసేవారు. కానీ కావాలని యేసు ప్రభుని కఠినంగా హింసించాలని చెప్పి ఏం చేశారో తెలుసా? ఒక 150 కేజీల బరువు ఉన్నటువంటి ఒక మ్రానుతో సిలువ తయారు చేసి యేసు ప్రభుని ఆ ముళ్ళు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భయంకరమైన స్థలం నుంచి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. సాయంత్రమే రాత్రి ఆయన పట్టుకున్నారు. అసలు రాత్రికాల సమయంలో కోర్టులు ఉండవండి, కావాలనే ఆ కోర్టుకి ఈ కోర్టుకి తిప్పి ఆ రాత్రి అంతా నిద్ర లేకుండా చేసి, తిండి పెట్టకుండా ఉదయకాల సమయంలో కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్ 9 గంటలకల్లా సిలువ వేశారు. ఇక సిలువ వేసినప్పుడు పంచగాయాలు అయ్యాయి. ఈ పంచగాయాల నుంచి రక్తం కారిపోతుంది, బ్లీడింగ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఒంట్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా పోయింది. ఇక ఒంట్లో ఓపిక లేదు, అలాగే చాలా యాతన పడుతున్నాడు. ఈ సమయంలో జరిగిన విషయం ఏంటంటే, ఇక కళ్ళు తెలేస్తాడు ఆయన. ఈ లాజరస్కి ఇంకా కక్ష తీరలేదు. యేసు ప్రభు చనిపోయాడు లేదో చూస్తానని చెప్పి ఒక పొడవాటి బల్లెము తీసి ఆయన ప్రక్కలో పొడిచాడండి. ప్రక్కలో పొడిస్తే అప్పటికే బ్లీడింగ్ అంతా అయిపోయింది కాబట్టి రక్తం లేదు కాబట్టి ఆయన ఒంటిలో ఉన్నటువంటి నీరు మాత్రమే బయటికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కఠినాత్ముడికి ఇంత హింసించిన ఆడికి మనసు తీరలేదండి. యేసు ప్రభుని అంత క్రూరంగా హింసించిన అతనికి ఆ మనసులో ఉన్నటువంటి ఉక్రోషం తేలలేదు. మ్యాక్సిమం శవం అయిపోయినటువంటి ఆ దేహంలోంచి ఒక బల్లెము తీసి ప్రక్కలో పొడిచాడటండి. ప్రక్కలో పొడిస్తే రక్తానికి బదులు ఏమొచ్చిందో తెలుసా? నీరు వచ్చింది. ఇప్పుడు మీరు ఆ వాక్యం చదవగలిగితే మీకు అందులో ఒక అద్భుతమైన మాట కనబడుతుంది. అదే మాట మరలా చదవండి. అప్పుడు ఆత్మను అప్పగించుకొనిచున్నాను, విడిచెను. శతాధిపతి జరిగినది చూసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడండి శతాధిపతి? చెప్పండి. క్రూరంగా హింసించాడు లేదో చెప్పండి. హింసించిన తర్వాత యేసుప్రభు చనిపోయాడు కదా, ఇతను వచ్చిన పని సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందో చెప్పండి. సక్సెస్ అయినప్పుడు అతను ఏం చేయాలి? సంతోషించాలి. కానీ అతను మోకరించి గొల్లుమని ఏడుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఆ శతాధిపతి అది చూసి, ఏది చూసి? యేసు ప్రభుని ఎంత కొట్టినా తిట్టినా ఎన్నన్నా సరే ఎదురు సమాధానం చెప్పలేదు. అది చూసి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుండగా అనేక వేల మంది, లక్షల మంది ఆయన కొరకు ఏడుస్తున్నారంట. ఒక వ్యక్తి కోసం ఇంతమంది కన్నీరు కారుస్తున్నారా అన్నది చూసి 150 కేజీలుగా బరువు ఉన్నటువంటి మ్రానుని ఒక దొంగ మీదకి పెడితే ఆ దొంగ మొయ్యలేకపోతే ఆ దొంగ దగ్గర నుంచి కనికరపడి మరలా ఈ సులువు మ్రాను ఈయన మోయడం అన్న ఉన్న ప్రేమను చూసి, గొగ్గోలు పెడుతున్నటువంటి స్త్రీలను చూసి, నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం మీ పిల్లల కోసం ఏడమన్నటువంటి కమిట్మెంట్ని చూసి, సిలువలో క్రూరంగా హింసిస్తుంటే మరణానికి దగ్గర అయిపోతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక అని చూసి, అతను రోమా ప్రభుత్వ ఉద్యోగిగా తన ఉద్యోగం చేస్తూ లోపల ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుతాం. ఒక అధికారిగా అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, కానీ లోపల దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. అంటే అడుగుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటో తెలుసా? ఈ లాజరస్ అనేటువంటి వ్యక్తికి ఒక కన్ను కనబడదండి. దేవునికి స్తోత్రం. ఈ లాజరస్ అనే వ్యక్తికి ఒక కన్ను కనబడదు. అతడు ఈ అన్ని చూసిన తర్వాత
ఇతను పరిశుద్ధాత్ముడే, ఇతని కోసం మనం విన్నది కరెక్టే, ఇతను అద్భుతాలు చేశాడని చెప్పి మరి ఆల్రెడీ కమిట్మెంట్ అయిపోయాడు కాబట్టి ప్రభుత్వంలోని ఆ ఉద్యోగ ధర్మం చేస్తూ లోపల ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడంట. అయ్యా నీ చిత్తమైతే నాకు స్వస్థత అనుగ్రహించు ప్రభువా అని ఆరాధన చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆ శిలువ మరణం పొందుతూ కూడా దేవుడు ఇతని ప్రార్థన ఆలకించాడు. ఆ శిలువలో ఇతను హింసిస్తూ ఉన్నా కడే అతని మనసులో ఉన్నటువంటి ప్రార్థనను, ఆరాధనను యేసు ప్రభువారు వింటూ ఉన్నారు. ఇతడు దేవునితో విచారణ చేస్తున్నాడు. దేవా, ఎన్నో హాస్పిటల్కి తిరిగాను, ఎంతోమంది దగ్గరికి వెళ్ళాను, నాకు చూపు లేదు, నేను ఒంటి కన్నువాడిని, నీ చిత్తమైతే నాకు చూపు ప్రసాదించు ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడట. ఈ సమయంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? ఎప్పుడైతే ఈ ప్రక్కలో బల్లెం పొడిచాడో రక్తం రాలేదు, ఏమొచ్చిందో తెలుసా? ఆ నీటి బిందువుల్లో ఒక బిందువు లేజినస్ కంట్లో పడి అతనికి చూపును ప్రసాదించాడు దేవుడు. చప్పట్ల కొడుతూ దేవుని మహిమ పరుద్దామని. ఈ గ్రక్కున పడిచిన వెంటనే ఆ ప్రక్కలోంచి వచ్చినటువంటి నీళ్ళలో ఉన్నటువంటి ఒక నీటి బిందువు ఆయన కళ్ళలో పడి, మీకు అవసరమైతే ద ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మూవీ మీలో చూసినట్టే యేసు ప్రభుకు సిలువ వేసిన తర్వాత ఆ సిలువ దాంట్లో ఆ పొడిచిన వెంటనే ఆ నీటి తుంపర్లో పడిన తర్వాత ఆ శతాధిపతి ఇలా కలుదురుచుకొని దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటిది అక్కడ చూపిస్తాడు. నేనేమంటానంటే, నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తే అది ఎంత కష్టమైనా సరే దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని చేసి నీ అవసరాన్ని తీరుస్తాడు. అందుకే నేనేమంటానంటే, ఈ రాత్రి నువ్వు ఎవరి దగ్గర విచారణ చేయాలో తెలుసా? మనుషుల దగ్గర కాదు. నువ్వు ఎవరి దగ్గర విచారణ చేయాలో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేయాలి. చాలా విషయాలు ఉన్నాయి. ఈ 34వ కీర్తన 4వ వచనం చదవండి, మీకు కంక్లూజన్ చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. దావీదు ఏ కీర్తన రాసినా సరే ఆ కీర్తనలో తన జీవిత అనుభవాలను రాశాడు. ఇందాక నా తల్లి నన్ను పాపములను కని ఉంది, నేను పాపములను పుట్టి ఉన్నానని చెప్పడానికి తన జీవితంలో ఒక అనుభవాన్ని రాశాడు. ఇక్కడ తన అనుభవం ఏంటో తెలుసా? ఈ 34వ కీర్తన ఈ 4వ వచనం రాయడం కూడా తన జీవితంలో ఒక అనుభవం ఉందండి. ఆ అనుభవం ఏంటో తెలుసా? ఆ 34వ కీర్తన పైన చదవండి. దావీదు అబీమెలెకు ఎదుట పిచ్చివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన రాయడానికి గల చరిత్ర ఏంటో తెలుసా? అబీమెలెకు ఎదుట దావీదు పిచ్చివాడు వలె నటించి అతని దగ్గర నుంచి ప్రాణాన్ని కాపాడుకొని బయటపడిన తరువాత రాసినటువంటి కీర్తనే 34వ కీర్తన. అసలు ఈ అబీమెలెకు ఎవరు? ఈ దావీదు పారిపోవడం ఏంటి? ఈ కీర్తన రాయడానికి గల కారణం ఏంటంటే చరిత్ర అంతా కూడా క్లియర్గా చెబుతుందండి. జాగ్రత్తగా వినండి. దావీదు అన్నదమ్ములు యుద్ధానికి వెళ్ళారు. 40 దినాలు గొలియాతు ఛాలెంజ్ కొడతాడు. రే, దమ్ముంటే యుద్ధమొద్దు, మీలో ఒకరిని పంపండి, నేను ఒకరిని వస్తాను, సితకొట్టేసుకుందాం. నేను ఓడిపోతే ఫిలిస్తీన్లు ఓడిపోయినట్టే, నేను గెలిస్తే మీరు ఓడిపోయినట్టు, మీ రాజ్యం నాకు ఇచ్చాను అని 40 దినాలు బట్టి ఛాలెంజ్ చేస్తుంటుంటే సౌలు ఏమీ చేయలేక లోపల కూర్చొని ప్రకటనలు చేస్తున్నాడు. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, గొలియాతు అనేటువంటి 11 మూర్ల వ్యక్తి మన మీద యుద్ధం ప్రకటించాడు కాబట్టి ఎవడైనా వాడిని ఓడిస్తే నాకు అర్ధరాజ్యం మీకు నా కుమార్తె నుంచి వివాహం చేయదు నోడు. అహో అని డప్పే ఎంతన్నాడు. ఈ డప్పే ఎంత ఉంటే ఈలోగా దావీదు తండ్రి, ఒరే అన్నలు వెళ్ళిపోయి 40 రోజులైంది, అక్కడ ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో, ఆ యుద్ధ భూమిలో ఎలా ఉన్నారు ఏటో అని చెప్పి పాపం వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అన్న కోసం ఓ మంచి బిర్యానీ, చికెను, ఫలావు, జాయింట్లు అన్నీ కలిపి ఫుల్ క్యారేజ్ పెట్టి దావీదుకి ఇచ్చారంట. ఈ దావీదు ఈ క్యారేజ్లు పట్టుకొని అక్కడికి వెళ్ళాడు, బ్యాటిల్ ఫీల్డ్కి, అంటే యుద్ధభూమికి వెళ్ళాడు. యుద్ధభూమికి వెళ్ళిన తర్వాత అన్నలు అక్కడ ఉన్నారు. అన్నయ్యా అన్నాడంట. ఎరా నువ్వు ఎదుగు వచ్చి అక్కడికి అని అడిగాడు. డాడీ మీకు భోజనం పెట్టాడు. ఏమో ఏం తింటున్నారు ఏం చేస్తున్నారు అని తెలిసి డాడీ యుద్ధంలో అలసిపోతున్నారు కదని చెప్పి డాడీ ఏం చేశాడంటే ఇదిగో పలావ్ పంపించాడు అని కుదురుండం అనేసి, కుదురుండాడు కదా, మీరు యుద్ధం చేయట్లేదా అని అడిగాడట. మీరు యుద్ధం చేయట్లేదా అని అడిగాడంట. రాయ్ నీకు అనవసరం, వెళ్ళు, నువ్వు వచ్చిన పని వెళ్ళు అన్నాడంట. వచ్చినాడు. ఇలా వెళ్ళిపోతే వెనక్కి వచ్చి ఇప్పుడు యుద్ధం చేస్తారా అని అడిగాడంట. పాపమని కొట్టాడు దావీదుని, ఒక్క దెబ్బ కొట్టాడు. కొడితే కిందటి పిమ్మల్ని పైకి లేచి, ఇంతకీ శత్రువు ఎవరనియా అని అడిగాడట. మరే నీకు బుద్ధి ఉందా లేదా, అదిగో
చూసావా ఎంతమంది ఉన్నాడో, గుర్తుకి చంపేస్తాడు, ఆడితో యుద్ధం చేయాలా అంటే దావీదు అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత. చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఈ యుద్ధము యెహోవాదే, అలా చూస్తారట అని నాకు అప్పచెప్పండి, సిద్ధ కూడా చెవులు మూసేస్తానని అన్నాడంట. నాకు అప్పచెప్పండి అన్నాడు. ఒరే నీకు బుద్ధి ఉందా? నువ్వెంత ఉన్నావు? భూమికి 3 అడుగులు ఉన్నావు. ఆడు ఎంత ఉన్నాడు? జాడు 11 అడుగుల పైన ఉన్నాడు. ఆడు కొట్టక్కలేదు, నేను గట్టిగా గెసిరితే చచ్చిపోతావు అని చెప్తే దావీదు ₹1 కోటి మాట అంటాడండి అక్కడ. నేను అడవిలో పసిబిడ్డగా ఉన్నప్పుడు, నేను గొర్రెలను మేస్తున్నప్పుడు సాతాను ఎలుగుబంటి రూపంలో వచ్చింది, నా ప్రభువు వాటి నుండి విడిపించాడు. నేను అడవిలో గొర్రెలు కాచుకొని చుండగా సింహంలా వచ్చాడు సాతానుడు, నా ప్రభువు నన్ను గెలిపించాడు. అప్పుడు ఎలుగుబంటి రూపంలో వచ్చిన, అప్పుడు సింహం రూపంలో వచ్చిన వాడే ఈరోజు గొలియాతు రూపంలో వచ్చాడు. యుద్ధము యెహోవాదే, విజయము నాదే. చప్పట్ల కొడుతూ దేవుని మహిమ పడదామండి. అప్పుడు ఎలుగుబంటిగా వచ్చాడు, తర్వాత సింహంగా వచ్చాడు, ఈరోజు గొలియాతుగా వచ్చాడు. వచ్చినది ఏ రూపమైనా సరే వచ్చింది ఎవడో తెలుసా? సాతానుగాడే. విజయం ఎవరితో తెలుసా? దేవునికి స్తోత్రం. ఇవ్వండి కొట్టి పాడతానని అన్నాడట. అనేటప్పటికి సౌలుకి, ఒరి ఇది చాలా కంత్రి కుర్రలా ఉన్నాడు, చెప్పి తినేలా లేడు, ఓ పని చేయండి, ఈయన యుద్ధాన్ని పంపించండి, అయితే సక్సెస్ అవుతుంది, లేకపోతే దరిద్రం పోతుంది అని చెప్తే ఈ కుర్రాడు మంచి ఊపి ఉన్నాడు కదా, వీడికి తీసుకొచ్చి ఈ శిరస్త్రాణము తట్టి అన్నీ కట్టేశాడంట. ఇతను 30 కేజీలు ఉంటాడు, ఆడికి 300 కేజీలు బరువు వేసారు. ఇవన్నీ మోయలేక ఊగిపోతున్నాడు ఈ కుర్రోడు. అనయా నాకెందుకు బాబాయ్ తీసాడు బాబోయ్ అన్నాడంట. ఒరే ఎన్ని తీసేస్తే అలాగరా, యుద్ధంలోకి ఎన్ని వెళ్ళలేకపోతే దెబ్బ అయిపోతావరా అన్నాడంట. నాకు ఏమొద్దు బాబోయ్, నాకేమొద్దు అని చెప్పి, మరి కత్తి ఇది నాకన్నా పొడవు ఉంది, నేను మోయలేను, కానీ ఆడి తల నరికేస్తాను. వీడికి కుర్ర కొబ్బుర్లు పోలేదండి వీడికి అని సౌలు అంటాడు. పంపించండి, ఎందుకు వచ్చింది అంటాడు. అప్పుడు ఒడిసి తీసుకొని 5 రాళ్ళని ఏరుకున్నాడు. ఎన్ని రాళ్ళు అండి? 5 రాళ్ళు. ఎందుకు 5 రాళ్ళు ఏరుకున్నాడు అంటే, యుద్ధానికి 5 రకాలైనటువంటి యుద్ధ నిపుణులు ఉంటారు. 1 కాల్బలము, 2 గజబలము, అశ్వదళము. మీకు తెలుసు కదా, బాహుబలి చూసి ఉంటారు కదా. ఇలాగా 5 సర్దార్లు ఉంటారు. ఒకవేళ ఒక సర్దార్ని చంపేస్తే ఇంకొక సర్దార్ వస్తాడేమో, ఆయన చంపేస్తే ఇంకో సర్దార్ వస్తాడేమో. 5 సర్దార్ని చంపేస్తే రాజ్యం మన చేతికి వస్తుందని చెప్పి 5 రాళ్ళు తీసుకున్నాడు. వెళ్తున్నాడు, ఇలాగెళ్తున్నాడు. గొలియాతు కమాన్ అన్నాడట. ఇంతకీ సౌలు పంపించింది నిన్న. ఓరే బాబోయ్, ఎవడో యుద్ధ నైపుణ్యుడు ఉంటాడేమో, వాడి కోసం 2 రోజులు వెయిట్ చేసారేమో, ఎవడో మంచి కండ్లు తిన్న పంపిస్తాడు, దీన్ని పంపించాడా అని చెప్పి ఈ నెత్తి మీద ఉన్నటువంటి ఈ శిరస్త్రాణం తీసి పక్కన పెట్టాడు. అది తప్పైంది అక్కడ. అంటే దేవుని ప్రణాళిక చూడండి ఎలా చేస్తున్నాడో. ఎందుకో తెలుసా? ఈ శిరస్త్రాణం వేసుకునేటప్పుడు శిరస్త్రాణం యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసా? ఇక్కడ దాకా ఉండి ఇక్కడ నుంచి ఇలాగ ఒక స్లోప్ ఉంటుంది. ఇక్కడ వెనకాతలంట చైన్తో ఉంటుంది అనమాట, ఐరన్ది. ఎందుకంటే వెనక నుంచి ఇలా నరికితే చైన్లు కాస్తే, ఎదర్ నుంచి కొడితే ఈ 4 హెడ్కి ఇది కాసేస్తుంది. ఈడేం చేశాడు, దావీదును చూసి అండర్ ఎస్టిమేట్ వేసి చిచ్చి ఈడంతా అని చెప్పి ఇది తీసాడు, పక్కన ఎట్టాడు. దావీదుకు దారి దొరికేసింది. ఒర్రే నేను ఏదైతే ఆశించిన నాకు అదే దొరికిందిరా బాబు అని చెప్పి వెంటనే ఒక రాయి తీసి వరుసలో పెట్టి గిర్ర తిప్పి కొడితే ఎక్కడ తెలుసా? కరెక్ట్గా 4 హెడ్ మీద తెలిసింది. మీకు ఒక విషయం చెప్పనా, ఈ శరీర భాగంలో ఆ రాయి ఎక్కడ తగినా మనిషికి గాయం అవుద్ది కానీ చచ్చిపోవడం. ఒక రాయి, ఈ గులకరాయి ఎంత బలంగా కుట్టినా ఆ శరీరంలో గాయం అవుతుంది కానీ చచ్చిపోయేంత డేంజర్ ఎక్కడ ఉండదు. ఆ చనిపోయే డేంజర్ ఎక్కడ తెలుసా? ఇక్కడ మాత్రమే. అందుకనే ఆ శిరస్త్రాణాన్ని ఎవడైనా బాణం వేస్తే, విల్లేస్తే ఎక్కడ గుచ్చుకుంటే ఈ 4 హెడ్కి తగలకుండా ఈ శిరస్త్రాణానికి ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ పెడతాడు. మీరు ఎప్పుడే కాదు చూడండి, రాజు లేక గూగుల్ కొట్టుకోండి, కొట్టేహాడు అంతే. ఏమని చెప్పాడు అక్కడ? వాడి తల నరుకుతానన్నాడు కదా. ఎప్పుడైతే గొలియాతు పడ్డాడో ఏం చేశాడు తెలుసా? అతన్ని కత్తి తీసి అతన్ని నరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కట్ చేస్తే దావీదు పెద్దోడయ్యాడు. చక్కగా మరి ఇచ్చిన మాట ప్రకారం
సౌలుకి బిడ్డను చేయాలి. జరిగిన విషయం ఏంటంటే ప్రియులారా, ఇప్పుడు ఈ ప్రజలు ఉన్నారే, ఒక మనిషిని పైన పెట్టేస్తారు, ఒక మనిషిని కింద పడగొడేస్తారు. ఇప్పుడు దాకా సౌలు సూపర్ అనేవాళ్ళు ఇప్పుడు ఏమంటారు తెలుసా? దావీదు సౌలు సూపర్ అండి, దావీదు మహా సూపర్ అండి. సౌలు సూపర్ అండి, దావీదు సూపర్ అండి అన్నారట. అనేటప్పటికీ సౌలుకి ఈగో దెబ్బతినేసింది. ఈగో దెబ్బతినేసి దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. ఈ కీర్తన వెనక చరిత్ర ఎంత. ఎప్పుడైతే ఈ దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు, ఈ దావీదు పారిపోతున్నాడు. ఇది ఎవరండి? ఇది నాగంపేటలో ఉన్న దావీదు 7 కాలువల దగ్గరికి పోయి దాక్కున్నాడు. 7 కాలువల్లో ఆ దావీదు దాక్కున్నాడు, ఎవరికి తెలియదు. కానీ ప్రొద్దుటే సౌలు తెల్లవారుజామున తన సైన్యంతో ఎక్కడికి వచ్చాడు తెలుసా? 7 కాలువలోకి వచ్చాడు. దావీదుకి అర్థం కాలేదు, ఎవరికి తెలియకుండా రాత్రికాల సమయంలో వచ్చేసాడని, పొద్దున్న వచ్చాడని చెప్పి ఈ దావీదు గారు 7 కాలం నుంచి పిఠాపురం పారిపోచ్చేసాడు. మరుసటి రోజుకి సౌలు పిఠాపురంలో ఉన్నాడు. ఇలా కాదని చెప్పి కత్తిపూడి పారిపోయాడు, కత్తిపూడిలో ఉన్నాడు. ఏటి ఇలా జరుగుతుందని చూస్తే ఇతను కూడా దోయగు అనేటువంటి ఒక వ్యక్తి ఈ సమాచారాన్ని సౌలుకి అందిస్తున్నాడు. అందుకే 53-57 కీర్తనలు కానీ అతనితో మాట్లాడుతూ అంటాడు, నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె నేను ఉంటాను. ఇదిగో దోయగు, నువ్వు ఎన్ని పన్నాగాలు పన్నా, ఎంత నువ్వు సమాచారం ఇచ్చినా, నేనైతే నా దేవుని మందిరంలో నేను పచ్చని మొక్కల వల్ల ఉంటాను చెప్పి దేవుడి రాస్తాడు. సరే, కట్ చేస్తే అటు తిరిగి నా వైపు చూడండి అమ్మ, మీరు బైబిల్ ఏం చదవట్లేదు, అయిపోయింది. కంక్లూజన్కి వచ్చాను, మెయిన్ పాయింట్కి వచ్చాను. అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఇతను పరిగెట్టి ఎక్కడికి వెళ్ళి తెలుసా? ఫిలిస్తీన్ సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు దావీదు. ఎక్కడికి వెళ్ళాడండి? ఫిలిస్తీన్ సామ్రాజ్యానికి పోయాడు. అంటే మన భాషలో చెప్పాలంటే పెనంలోంచి ఎక్కడ పడ్డాడు తెలుసా? పొయ్యిలో పడ్డాడు. పెనం బెటరా పొయ్యి బెటరా చెప్పండి అమ్మా? పెనమే బెటర్గా కొంచెం ఎగుతుంది అంతే, పొయ్యి అయితే కాల్చి పూర్తి తీసేస్తుంది. అంటే ఇప్పుడు ఈ సౌలు నుంచి తప్పించుకొని ఎక్కడికి తెలుసా? ఫిలిస్తీన్ సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ ఫిలిస్తీన్ సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటి చెప్పనండి? రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, రాజా, నేను కూడా ఒక రాజునే, ఒక దేశానికి కొన్ని ఇబ్బందుల వల్ల పారిపోయి రావాల్సి వచ్చింది, నాకు ఏమైనా షెల్టర్ ఇవ్వగలరా అని అడిగాడు. ఆ రాజు ఎవరో కాదు, అబీమెలెకు. ఇప్పుడు మన కులం, మన మతం, మనం అంటే మనం ఏం చేస్తామండి? అంటున్నాని ఇప్పుడు బస్సులోకి వెళ్తాం, మాట కలుగుతుంది. ఇంతకీ మీరు ఏ ఓట్లండి అన్నారు అనుకో, నేను ఆ ఓంట్లు అన్నాం అనుకో, మేము ఆ ఓంట్లే అని ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. అదే ఆ ఓంట్లు కాదు, మేము ఇంకో ఓంట్లు అన్నాం అనుకో, అంతేనని చెప్పి అక్కడ కట్ అయిపోతుంది. సేమ్, అయ్యా నేను రాజుని అనుభూతికి రండి రాజుగారు అన్నాడంట. అని ఎవరక్కడా అని చెప్తే, అయ్యా అని చెప్తే, మన దేశానికి ఒక రాజుగారు కొన్ని ఇబ్బందుల వల్ల వచ్చారు, ఈ రాత్రి వారికి చక్కటి విడిదిచ్చి మంచి భోజనం ఇచ్చి మార్నింగ్ టీ కాఫీ టిఫిన్ పెట్టి వారు ఎక్కడికి వెళ్తారో అక్కడికి డ్రాప్ చేసి రండి అని చెప్పి ఇద్దరు పనులు పిలిచారు. వెంటనే ఈ కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు, రాజుగారిని వచ్చి చిత్తం ప్రభు అని చెప్పి, అయ్యా రండి అని చెప్పి అలా తిరిగారు. తిరిగేటప్పుడు ఎవడో తెలుసా? దావీదు ఉన్నాడు. దావీదుని చూసి వీళ్ళు వెంటనే మైండ్ అప్సెట్ అయిపోయింది. అలా మైండ్ అప్సెట్ అయిపోయి అప్పుడు దాకా భక్తి భావాలతో ఉన్నవారు రండి అన్నారు. దావీదుకి అర్థం కాలేదు. సరే అని వెళ్ళాడు. మీరు ఏం తింటారో? అసలు ఏమాత్రం గౌరవం లేదు. ఏం తింటారో, ఏం తెమ్మంటారో? నాకేం లేదండి, కొంచెం మజ్జిగ ఇస్తే చాలు, రాత్రికి ఇలా వెళ్ళిపోతాను. సరే తెస్తామండి అని తెలిపేసేసి రాజుగారి దగ్గరికి వచ్చి అంటున్నారట, రాజా మీరు చేసిన పని ఏం బాగోలేదు అన్నారట. ఏం అంటే, అతనికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడం నాకు ఇష్టం లేదని అన్నాడంట. ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, అతను ఒక రాజు, అలాగే గౌరవించాలి. మాకు తెలుసండి, మేము కాదనం. కానీ అతను ఎవడో తెలుసా? మన దేశానికి ఉన్నతమైనటువంటి సైన్యాధ్యక్షుడైనటువంటి గొలియాతును చంపిన దావీదు ఇతడే. దేవునికి స్తోత్రం. ఎతకబోయిన తీగి కాలికి తగిలేసింది. నిజమా? మనం వెతుకుతున్నటువంటి దావీదు ఇతనేనా అని చెబితే అతనే. సరే ఇప్పుడు ఏం పెట్టారు? ఏదో పెట్టాం. మార్నింగ్ ఏం పెట్టకండి, తీసుకొచ్చండి. ఎక్కడికి? రాజప్రసాదానికి. రెడీ చేయండి, ఉరి తీసి చంపేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు తెల్లారుతుందని చూస్తున్నారండి ఫిలిస్తీయులు. ఉదయమే అయ్యింది, దావీదు గారు లేచారు. కాఫీ వచ్చినట్టు ఉందని చెప్పి తలుపు తీశారు. తీసిన వెంటనే ఇద్దరు కూడా 2 చేతులతో పట్టుకున్నారు. పట్టుకొని దావీదు అన్నారు. దావీదుకి మతిపోయింది, నా పేరు ఎలా తెలుసు?
మా దేశ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి మహాబలుడైనటువంటి గొలియాతును చంపింది నీవేనని అబీమెలెకుకు తెలిసిపోయింది. నీకు మరణము తథ్యం. దావీదుకి మరణ భయం పట్టుకుందని. ఈ మరణ భయం పట్టుకొని దావీదు ఏం చేస్తున్నాడంటే నడుస్తూ ఉన్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు. కరెక్ట్గా రాజప్రసాదం ఎక్కడుంది, తనకు వెయ్యబోయే ఊరి ఇక్కడ ఉంది. కరెక్ట్గా దావీదు మన బౌండరీ లైన్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే అడుగు పడుతూ ఉందో మరణ భయం అధికమైపోతూ ఉంది. అడుగు పడుతుంది, మరణ భయం అధికమైపోతుంది. ఈ సమయంలో దావీదు ఏం చేశాడో తెలుసా? భయపడకుండా. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, శ్రమలలో నువ్వు కృంగిని ఎడల చేతగానే వాడి అయిపోతావు. శ్రమలో కుంగిపోకూడదండి, మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి. వెంటనే నడుస్తూనే దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నాడు. దేవా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ఈ దీన దాసుని ఒకసారి దర్శించి ఇక్కడి నుంచి నన్ను తప్పించి బయటపడే ప్రభువా. యుద్ధము చేయటానికి నిస్సహాయుడిగా ఉన్నాను. నా పక్షాన ఎవరూ లేరు ప్రభువా. నా చేతుల ఆయుధం లేదు ప్రభువా. ఇది ఫిలిష్తీయుల సామ్రాజ్యం, ఈ చుట్టూ వారి సైన్యం, వారి ప్రజలు. నీ సహాయం లేకపోతే నేను బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం ప్రభు అని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడటండి. ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేశాడో 32:8 ఏమన్నాడండి? నేను నీకు ఉపదేశము చేసేదను, నువ్వు వెళ్ళవలసిన మార్గమును నేను నీకు తెలిపెదను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా దావీదు నడుస్తూ దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడో, ఆ విచారణ చేసినటువంటి దావీదుని దేవుడు వెంటనే దర్శించి దావీదుకి ఒక ఆలోచన చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏమిటి ఆలోచన చూద్దామండి. మొదటి సమయంలో 21:10-12. దేవునికి స్తోత్రం. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా అబీమెలెకు చెప్పేశాడండి. ఆకీషు అనేది బిరుదు అనమాట. నేను అబీమెలెకు అన్నాను కదా అక్కడ రాసిన దాంట్లో. ఆకీషు అనేది ఏంటంటే బిరుదు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే సీఎం, అది ఒక క్యాడరు. కానీ ఎవరు? చంద్రబాబు గారు. అలాగే అబీమెలెకు అనేది అతని పేరైతే, ఆకీష్ అనేది అతనికి ఉన్నటువంటి బిరుదు. ఏమండి? సరే, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ విషయం అంతా చెప్పారు. 13వ వచనం చదవండి అక్కడ. గీచు దేవునికి స్తోత్రం. నా వైపు చూడండి, ఈసారి క్లుప్తంగా ముగించేస్తాను. ఎప్పుడైతే ఇక 10 అడుగుల దూరంలో దావీదు మరణం ఉందో, దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు. దావీదుకి దేవుడు ఒక ఉపదేశం చేశాడు. దావీదు, బిడ్డ భయపడకరా, ఓ పని చేయి, ఇంకా నిన్ను తప్పించే మార్గం ఒకటే ఉంది, పిచ్చోళ్ళగా నటించు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు చెప్పాడండి. ఎప్పుడైతే దావీదు అద్భుతమైన ఆలోచన విన్నాడో వెంటనే తన చర్య మార్చుకొని గడ్డము మీదుగా ఉమ్మి కార్చుకొని గోడల మీద గీకుతూ ఒక పిచ్చివాడి వలె నటిస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇక దావీదు ఇప్పుడు దాకా ముందు రోజు రాత్రి ఏమో టీవీగా వచ్చాడు, ఉదయం ఏమో చాలా భయంతో వచ్చాడు. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడో తెలుసా? ఒక పిచ్చోలాగా నటిస్తున్నాడంట. ఈ గడ్డ మీద చుమ్మిలా కారిపోతుందంట, ఇలా గోక్కుంటున్నాడంట, ఇలా చూస్తున్నాడంట, గోడలు గీకుతున్నాడంట. ఇలాంటి చర్య చేస్తూ ఉండగా ఇక 10 అడుగుల దూరంలో నుంచి 5 అడుగుల దూరంకి వచ్చేటప్పటికి అబీమెలెకు, ఆపండి అక్కడ అని. ఎవడు వీడు అని అడిగాడట. ఇంకెవరు ప్రభువా? దావీదు, గొలియాతు చంపిన దావీదు అని అడిగితే, ఈడు దావీదో కాదో నాకు తెలియదు కానీ ఈడు మాత్రం ఖచ్చితంగా పిచ్చోడు. ఇప్పుడు దావీదు ఉద్దేశం ఏంటి తెలుసా? ప్రభువా, ఎలాగైనా ఈ ఫిలిష్తీయుల సామ్రాజ్యంలోంచి నన్ను బయట పడే ప్రభు అని ప్రార్థన చేశాడు కదా, విచారణ చేశాడు కదా. ఇప్పుడు ఇతనుకున్న ఆలోచన ఎవరి మనసులోకి వెళ్తే అవుతుంది చెప్పండి? రాజు మనసులోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మీరు ప్రతి పాయింట్ పట్టుకోవాలి అక్కడ. దావీదు ఆలోచన ఏంటంటే ఎలాగైనా ఈ ఫిలిష్తీయుల సామ్రాజ్యం ఎక్కడ పడాలో తెలుసా? బయటపడాలి. ఈ ఆలోచన దావీదుకు ఉంది. కానీ ఇది జరగాలంటే ఆలోచన ఎవరికి రావాలి? అప్పుడు ఈ దావీదు దేవుని దగ్గర విచారణ చేస్తే దావీదుతో దేవుడు మాట్లాడి ఆలోచన ఇచ్చి అబీమెలెకుతో దేవుడు మాట్లాడి ఒక మాట అన్నాడు. ఒరేయ్, ఈ పిచ్చివాడిని నా దగ్గరికి తీసుకురావద్దు. ఈ చరిత్ర ఉన్నంతకాలము అబీమెలెకు, ఆకీషు రాజు ఒక పిచ్చోడికి ఉరేసాడన్న మాట
చెడ్డ చరిత్ర నా పేరుండిపోదరా, కాబట్టి ఈయన తీసుకెళ్ళి ఊరవతల పడిసేయండి. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపడుతాం. దావీదు ఆశ ఏంటండి? దావీదు ఏంటంటే బ్రతికి బట్ట కట్టి ఎక్కడ పడిపోవాలా? మరణం ఎంత దూరంలో ఉంది? 5 అడుగుల దూరంలో ఉండగా కూడా అతను ఏం చేస్తున్నాడో తెలుసా? విచారణ చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఎలాగైనా ఈ భక్తుని బతికించుకో ప్రభువా. ఈ ఆలోచన ఎవరికి ఇచ్చాడు తెలుసా? దేవుడు అబీమెలెకు ఇచ్చాడు. అబీమెలెకు అంటాడు కదా, ఈ పిచ్చోని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో తెలుసా? ఊరవతల పడిసేయండి అన్నాడు. డబ్బులు ఛార్జీలు కూడా లేకుండా రథం ఎక్కి ప్రాణం నుంచి తప్పించుకొని క్షేమంగా దేవుడు తనని బయట పెట్టేశాడండి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. నేను అంటాను, నీ పరిస్థితి ఎంత భయంకరమైందైనా సరే, నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే, అసలు నీ వల్ల కాదనుకున్నా సరే, నేను చెప్తున్నాను, రాత్రి నువ్వు దేవుని దగ్గర విచారణ చేయగలిగితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీకు కలిగిన భయాలన్నిటిని కూడా తప్పిస్తాడు. నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. ఇంకొక మాట చెప్పాను మీకు, పిచ్చివాడిని అస్సలు రానివద్దన్నటువంటి ఈ సిద్ధాంతం ప్రపంచంలో మీరు ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నా, ఈవెన్ భారతదేశ రాజ్యాంగాన్ని కానీ, భారతదేశ శిక్షా స్మృతిని కానీ, ఐపీసీ ఏ రాజ్యాంగంలో తీసుకున్నా, రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ ఏంటో తెలుసా? పిచ్చివాడిని జైలుకు కానీ కోర్టుకు కానీ తీసుకురాకూడదనేటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బైబిల్ నుంచే వచ్చిందండి. చప్పట్ల కొడుతూ దేవుణ్ణి మహిమపడతాం. ఎక్కడదో తెలుసా? ఆ దావీదు దగ్గర జరిగినటువంటి అబీమెలెకుది. అందుకే ఆ కీర్తన పై భాగంలో ఏమన్నాడండి? దావీదు అబీమెలెకు ఎదుట పిచ్చివాని వలె నటించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందులు ఉన్నావో నాకు తెలియదు. ఒకవేళ బలహీనత నాకు తెలియదు కానీ, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు నాకు తెలియదు కానీ, బిడ్డ వివాహం కోసం నువ్వు బాధపడుతున్నావో తెలియదు కానీ, లేదా గర్భఫలం లేదని, ఉద్యోగం లేదని, అప్పుల్లో ఉన్నానని, గృహం లేదని, సమస్య ఏదైనా సరే నేను చెబుతున్నాను, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకుంటే నిన్ను హేళన చేస్తారు. నువ్వు ఎవరి దగ్గర విచారణ చేయాలో తెలుసా? నువ్వు యెహోవా దగ్గర విచారణ చేయి. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు, నీ భయాలన్నీ తొలగిస్తాడు. నమ్మితే దేవుని మహిమపరుద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుందాం. ఆయన వాక్యాన్ని బట్టి ఎంతో వాక్య ప్రవాహము మన ముందు నుంచి వెళ్ళింది, మన హృదయంలో నుంచి వెళ్ళింది. దయచేసి ఎవరు అడ్డు చూడవద్దు. మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరు అడ్డు చూడవద్దు. కళ్ళు మూసుకుని మోకరించి 2 నిమిషాలు ఎంతవరకు వాక్యం విన్నాము. అయ్యా నీకు వందనాలు ప్రభువా, వాక్యం ద్వారా నన్ను దర్శించినందుకు వందనాలు తండ్రి. 2 చేతులు జోడించి ప్రభా, నా యొక్క పరిస్థితిని ప్రభా నీ దగ్గర విచారించుకుంటున్నాను నాయనా. అయా తండ్రి ప్రభా, తండ్రి నాకున్న పరిస్థితిని, ప్రతి పరిస్థితిని నేను కాళ్ళ మీద పెడుతున్నాను ప్రభా. నా ఆత్మలో నుంచి తండ్రి ప్రభా వాక్యము తండ్రి ప్రవహించింది నాయనా. దానికి నేను విధేయత చూపించి భాగ్యము దయచేయండి స్వామిని. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చేద్దాం, ప్రార్థన చేద్దామండి. ప్రతి ఒక్కరు ఎవరు మౌనంగా ఉండొద్దు. అయ్యా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అయ్యా వాక్యకే వందనాలు తండ్రి, నీ వాక్య ప్రవాహానికే వందనాలు నాయన. ప్రభా నీ వాక్కు తండ్రి ప్రభా నా కోసము చెప్పబడింది ప్రభా. నీ పాత్ర కింద తండ్రి ప్రభా బాలుశ్యామ్ గారు పాస్టర్ గారిని వాడుకుని నీ వాక్కును మాకు వినిపింపజేసినందుకు వందనాలు ప్రభా. వచ్చే సంవత్సరము మేము ఉండవో తెలీదు, ఇటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాక్యాలు మేము వింటామో లేదో తెలీదు ప్రభా. అయా తండ్రి ప్రభా ఉపవాస దినములలో తండ్రి ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి అయా తండ్రి ప్రభా నా పరిస్థితి నీకు తెలుసు తండ్రి ప్రభా, నా యొక్క తండ్రి ప్రభా హృదయ వేదన నీకు తెలుస్తున్నాయినా అని ప్రతి ఒక్కరము మనం రోదిద్దాము, ప్రార్థన చేద్దాము. ఈ ఉపవాస ఉజ్జీవ ప్రార్థనలో అని పెట్టుకున్న మనము ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అయ్యా ప్రతి ఒక్కరు మీ పరిస్థితిని 1-2 నిమిషాలు చెప్పండి, 1-2 నిమిషాలు చెప్పండి. నీకు తప్పనిసరిగా జీవమునిచ్చేవాడు ఆయనే, తప్పనిసరిగా నిన్ను దర్శించేవాడు ఆయనే, తప్పనిసరిగా నిన్ను నీ ఉన్న పరిస్థితి నుంచి విడిపించేవాడు ఆయనే. దావీదును విడిపించాడు, దావీదుకు అద్భుతమైన శక్తులు దయచేశాడు. అట్టి గొప్ప దేవుణ్ణి నువ్వెంత మాత్రం విడిచిపెట్టకమ్మా. అట్టి దేవుణ్ణి నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టకయ్యా. యవనస్తుడువా, చదువుకుంటున్నావా,
ఉద్యోగం చేస్తున్నావా, పని చేసుకుంటున్నావా, పెద్దవాడివా, రోగంతో బాధపడుతున్నావా, ప్రత్యేకమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావా, నీకు ఇది నా వల్ల కాదు అని నీవు అనుకుంటున్నావా, దేవుని చేతులు చేయించమ్మా, దేవుని చేతిలో చేతుంచమ్మా. అయ్యా 2 చేతులు జోడించి చాలామంది కన్నీటితో ప్రార్థిస్తున్నారు. దర్శించు తండ్రి, నీ ఆత్మ శక్తి మా బిడ్డల మీద దయచేయి ప్రభువా, మా సంఘాన్ని తాకు ప్రభువా, నీ ఆత్మశక్తిని మాకు ఇప్పుడే నీ పరలోకము నుండి ప్రభువా వాక్ ప్రవాహం చేత ప్రభువా మమ్మల్ని దర్శించండి తండ్రి. నీ కొందనాలు ప్రభువా, ప్రతి ఒక్కరిని ప్రభువా హృదయాలను స్పృశించండి. అయా నీ కొందనాలు తండ్రి ప్రభువా, నీ వాక్కి మేము శిరస్సు వహిస్తున్నాము, సాష్టాంగపడి నమస్కరిస్తున్నాము. అయ్యా తండ్రి ప్రభువా, దైవజనులు చెప్పిన వాక్యని ప్రభువా మేము విన్నట్లయితే, విచారించినట్లయితే గడగడ వణుకుచున్నది మా అక్క తండ్రి ప్రభు, కాళ్ళు చేతులు మా హృదయం ప్రభువా. అయ్యా దర్శించండి, అయ్యా దర్శించండి, అయ్యా దర్శించండి తండ్రి ప్రభువా. నువ్వు నిజముగా మమ్మల్ని ఈరోజు తాకావు ప్రభువా, తాకావు తండ్రి ప్రభువా. 2 చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నాం ప్రభువా. ఆకాశమందు మమ్మల్ని చూస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు స్వామి. పరిశుద్ధాత్మ అగ్ని తాకిడి మా సంఘం మీద ఉంచావు ప్రభువా. వాక్కును ప్రభువా, నీ దైవ సేవకులు ఎంతో ప్రయాసపడి వాక్కును మా మధ్యకు తీసుకుని వచ్చారు. దావీదుకు నిశ్చయించిన అట్టి కృపను మాకు దయచేయి స్వామి. ప్రభువా, శాంతికర చరమల యొద్ద మమ్మల్ని పరుండ చేయి స్వామి. చిరకాలము నీ సన్నిధిలో మేము ఉండుట మాకు అనుమతి స్వామి. అయ్యా ప్రభా, నీ పరిశుద్ధాత్మ ప్రసన్నతను మా యొక్క గృహాలకు చేర్చి భాగ్యము ఇచ్చేయండి స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ ప్రాథమిక పాసం చేర్చుకోమని వాక్కును మాకు నడిరెత్తి నుంచి అరికాలు వారికి నింపినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ వాక్కుకే శిరస్సు వహించి 2 చేతులు జోడించి సాష్టంగపడి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ ప్రార్థన విన్నపములు నీ పాదసం చేర్చుకుని అడుగుచున్నాము తండ్రి. దయగల తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మరి ఇంతవరకు కూడా నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారితో వచ్చిన టీంను కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. అందరిని కూడా దీవులతో నింపండి, మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.